హాయ్ హలో గాయ్స్ ఈరోజైతే దొండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, చూసేయండి. ఇలా ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 3 టేబుల్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మనం గుత్తి వంకాయకి ఎలా అయితే దొండకాయలు మనం కట్ చేసుకుంటామో అలా కడిగేసి కట్ చేసుకొని ఇవన్నీ కూడాను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మంచిగా మూత పెట్టి ఫ్రై చేసుకుంటే మనకు మంచిగా మగ్గుతాయి. ఇది మగ్గిన తర్వాత ఈ సైడ్ చేసేసి ఆ తర్వాత మనం ఇవన్నీ కూడాను ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని అదే ప్యాన్‌లో ఆయిల్ ఉంటుంది కదా! ఆ ఆయిల్‌లోనే మనం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడేంత వరకు ఉంచేసి, ఆ తర్వాత ఉల్లిపాయలు పెద్ద సైజుది ఒకటి తీసుకున్నాను. 3 పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్‌లోకొచ్చిన తర్వాత ఇందులోనే మనం ఆల్రెడీ సైడ్ చేసుకున్నాం కదా దొండకాయలు, అవన్నీ కూడాను ఇందులో వేసేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి. కొంచెం ఒక 5 మినిట్స్ కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే సాల్టు అండ్ పసుపు, కారం అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ప్రాసెస్ చూపించట్లేదు ఈ పేస్ట్‌ది. ఇది ఒక టీ గ్లాస్ అంతలోని హాఫ్ శనగగుడ్లు అండ్ జీడిపప్పు హాఫు అది మంచిగా ఫ్రై చేసుకొని చల్లగా చేసి ఇలా వాటర్ ఏసి కొంచెం పేస్ట్‌లా ప్రిపేర్ చేసుకున్నాను. ఈ కర్రీకి ఈ పేస్ట్ మనకు మంచి టేస్ట్‌నిస్తుంది. సో, ఈ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసేసుకొని కొంచెం సరిపడంత వాటర్ ఏసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. ఇదిగోండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. నార్మల్ మన దొండకాయ ఫ్రై ఎప్పుడు చేసుకుంటాం. ఇలా కూడా ఒకసారి ట్రై చేస్తే బావుంటది.